హాయ్ అండి, వెల్కమ్ టు వన్డా ఫ్యామిలీ రుచులకి స్వాగతం సుస్వాగతం. ముందుగా నా ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మనం వీడియోలో వచ్చేసి ఈరోజు చామదుంపల పులుసు అయితే చేసుకుందాము. మీలో ఎంతమందికి ఇష్టం అనేది కూడా కామెంట్ చేసేయండి. అలాగే ఈ చామదుంపల పులుసు అనేది చాలా హెల్దీగా ఉంటుంది. చూడండి మరి ఎలా ప్రిపేర్ చేస్తున్నానో. చక్కగా చామదుంపలను అయితే నీట్గా శుభ్రంగా వాష్ చేసేయాలండి, చాలా మట్టి ఉంటుంది. సో బాగా కడిగేసి వాష్ చేసుకొని కుక్కర్లోకి విజిల్స్ 1 విజిల్ వచ్చేదాకా ఒక విజిల్ వచ్చేదాకా ఉడకబెట్టేసుకోవాలి. ఇలా ఉడకబెట్టిన తర్వాత పైన తొక్క రిమూవ్ చేసేయాలన్నమాట. సో మొత్తం అన్నీ కూడా అలా రిమూవ్ చేసుకొని పక్కన పెట్టుకుంటున్నాను. ఇలా బాగా తొక్కది తీసేసింది పక్కన పెట్టేసుకోవాలి. అలాగే చింతపండుని కూడా నానబెట్టుకున్నానండి. అలాగే ఇప్పుడు ఒక బాండీ తీసుకొని అందులోకి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ని అయితే వేసుకున్నాను. ఇప్పుడు పోపు దినుసులు వేసుకుంటున్నాను. మినపప్పు, ఆవాలు, జీలకర్ర అనమాట. అలాగే ఇందులోకి 2 పచ్చిమిర్చిని కూడా వేసుకున్నాను. అలాగే 2 రెమ్మల కరివేపాకును కూడా వేసుకున్నానండి. చూసారా, మనకి బాగా వేగిన తర్వాత ఇప్పుడు మనం చింతపండు నానబెట్టుకుని ఉంచుకున్నాం కదా, సో గుజ్జుని అయితే వేసుకుంటున్నాను అనమాట. సో చూసారు కదా, ఇవి చాలా దగ్గర పడాలన్నమాట. కొద్దిగా మరిగిన తర్వాత ఇందులోకి చిటికెడు పసుపు అనేది వేసుకున్నాను. అలాగే రుచికి సరిపడినంత ఉప్పును కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఒకసారి అంతా బాగా మిక్స్ చేసేయండి. ఈ చామదుంపల్ని పై పొట్టు అయితే తీసేసాం కదా, తీసేసిన తర్వాత ఈ చిన్న ముక్కల కింద చేసుకుని పులుసులోకి అయితే వేసుకుంటున్నానండి. చూసారు కదా, పులుసు కూడా మనకి మరిగింది కాబట్టి ఈ ముక్కల్ని కూడా ఇందులోకి వేసేసుకొని బాగా కలిపేసుకోవాలి. బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఈ చింతపండు నీళ్ళు అనేది మనకి థిక్ కన్సిస్టెన్సీగా అనేది అవుతాయండి. కొద్దిగా మరగపెట్టాలన్నమాట. ఇప్పుడు ఇందులోకి స్వీట్నెస్కి కొద్దిగా చిన్న ముక్క బెల్లం ముక్క అనేది తీసుకున్నాను. నేను వేసే క్వాంటిటీ అయితే ఈ పులుసుకి అయితే సరిపోయిందనమాట. సో ఇందులోకి ఏమైనా తక్కువైనా, స్వీట్ ఏమైనా తక్కువైనా, ఉప్పు ఏమైనా తక్కువైనా ఈ కన్సిస్టెన్సీలు అనేది వేసేయండి. చూసారు కదా ఎంత దగ్గర పడిపోయిందో. ఇప్పుడు అనేది దింపేసుకోవడమే. చాలా బాగుంటుంది, చాలా హెల్దీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు, చాలా ఈజీగా ఉంటుంది. అలాగే డెఫినెట్గా ట్రై చేసి మీరేకి ఎలా వచ్చిందనేది కామెంట్ చేయండి. అందరూ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు, షేర్ చేయట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.